హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో ఇవాళ వీడియో ఏంటంటే అందరూ కూడా ఈ మధ్య అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎడ్యుకేటెడే. ఫోన్ అందరి దగ్గర ఉంటుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ కేసెస్‌లో మనం వెహికల్ యొక్క సీ బుక్ అని, ఇన్స్యూరెన్స్ అని, పొల్యూషన్ అని, మన డ్రైవింగ్ లైసెన్స్ అని, ఆర్‌సీ అని చాలా వరకు మర్చిపోతుంటాం. అలాంటప్పుడు ఏంటంటే మనకి పోలీసులు కూడా ఎదురవుతారు. మనకి ఎమర్జెన్సీలో వెళ్ళామని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు కావాలని అర్థం చేసుకోకపోవడం కాదు. వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకుంటాయి. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది మనం కూడా కలిగించకుండా, వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టకుండా డాక్యుమెంట్స్ అయితే మన ఫోన్‌లోనే క్యారీ చేయవచ్చు. ఎలా క్యారీ చేయాలి ఏంటంటే ఒక అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మనం ప్రతిదీ ఫోటో తీసుకొని దాచుకోనక్కర్లేదు. వన్స్ ఆ అప్లికేషన్‌లో మనం అప్‌లోడ్ చేస్తే మనకి మొత్తం అంతా కూడా అందులో ఉండిపోతుంది సెక్యూర్‌గా. సో అప్లికేషన్ అనేది ఏంటి? ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? మొత్తం అంతా కూడా మీకు పిన్ టు పిన్ అందులో చాలా వరకు మనకి యూజ్ అయ్యే 100% ఆహ్, ఐ మీన్ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది అప్లికేషన్‌లో. సో లేట్ చేయకుండా వీడియోలోకైతే మన స్టెప్‌ని వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే పైన కార్డ్స్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి, టెక్ వీడియోస్ అనేవి. లేట్ చేయకుండా మన వీడియోలోకైతే స్టెప్ ఇన్ అయిపోదాం గైస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయడానికి మన దగ్గర ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ అయి ఉండాలి. అది ఆండ్రాయిడ్ అయినా, యాపిల్ అయినా ఏదైనా పర్లేదు. సో ప్రెజెంట్ నేను ఏదంటే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే నాది ఇష్యూ వచ్చి ఐఫోన్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఐఫోన్‌లో ఖచ్చితంగా మీకు యాప్ స్టోర్ అనేది ఉంటుంది. అట్లనే ఆండ్రాయిడ్‌లో కూడా ప్లే స్టోర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాపిల్ అయినా, ఆండ్రాయిడ్ అయినా అందులో నెక్స్ట్ జెన్ పరివాహన అప్లికేషన్ ఉంటుంది. సెర్చ్ చేయండి. సెర్చ్ బార్‌లో వచ్చి సెర్చ్ చేస్తే మీకు దొరికేస్తుంది. మీకోసం మళ్ళీ సెర్చ్ చేస్తున్నా. పరివాహన యాప్‌ని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుందన్నమాట అప్లికేషన్ అనేది. ఆండ్రాయిడ్‌కి ఏంటంటే 35 ఎంబీ చూపిస్తుంది. యాపిల్‌కి అయితే 125 ఎంబీ చూపిస్తుంది. సో ఎంబీ అనేది సెకండరీ. సో ఫస్ట్ నేను మరీ చెప్తున్నా, ఈ పర్టిక్యులర్ ప్రొసీజర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు మొబైల్ నెట్ అయితే యూజ్ చేయండి. వైఫై యూజ్ చేయవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి వైఫై యూజ్ చేసినప్పుడు మనకి సెషన్ టైమ్ అవుట్ అని చెప్పేసి బ్యాక్ రావడం జరుగుతుంది. అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. సో ఓపెన్ చేసినప్పుడు మనకి ఏదైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది గైస్. సో అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సైన్ ఇన్ చేయండి, లేదా క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేయండి. సో సైన్ ఇన్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎంపిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇన్‌కేస్ ఎంపిన్ తెలియకపోతే క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ మీ స్టేట్ సెలెక్ట్ చేయండి. ఆహ్, ఏదైతే మీ స్టేట్ ఉందో, మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూసారు కదా, నాకు కూడా నెట్ ఇష్యూ చూపిస్తుంది. సో నేను జాగ్రత్తగా ఈ నెట్ అయితే ఆపేస్తున్నాను. వైఫై ఆపేసి ఇంటర్నెట్‌కి అయితే షిఫ్ట్ అవుతున్నాను నేను కూడా. ఓకే. స్టేట్ సెలెక్ట్ చేస్తున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ ఏదైతే లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అట్లానే ఆర్‌సీ, సీ బుక్ మీద ఏదైతే ఫుల్ నేమ్ ఉందో, ఆధార్ కార్డ్ మీద యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ ఉందో దీని మీద అలాగే ఉంటుంది. ఆ నేమ్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంపిన్ అంటే ఏం కాదండి. ఈ అప్లికేషన్ మీరు తప్ప ఎవరు ఓపెన్ చేయకుండా ఉండడం కోసం సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేసుకోమంటుంది. 6 డిజిట్ పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలానే ఏదైతే ముందుగా ఎంటర్ చేసిన పిన్‌ని కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడీ ఏముంటుంది, మీ మెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయితే అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అయితే నావి కూడా ఎంటర్ చేస్తున్నా. ఇవైతే పాపప్ చేయదలుచుకోలేదు. సో గైస్, చూసారు కదా, డీటెయిల్స్ ఎంటర్ చేసిన నాకు ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేస్తున్నా. వెరిఫై క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఓటీపీ సక్సెస్‌ఫుల్ రిజిస్ట్రేషన్ అయిందని చెప్తుంది. ఆ తర్వాత మీకు ఎంపిన్ యూజ్ చేస్తారా, లేదా మీ ఫోన్ స్క్రీన్ పాస్వర్డ్ యూజ్ చేస్తారని అడుగుతుంది. నేనైతే నా ఫేస్ ఐడీ ఉంది కదా, ఫేస్ ఐడీ యూజ్ చేస్తున్నా. సో ఫేస్ ఐడీ ఆటోమేటిక్‌గా క్యాప్చర్ చేసుకొని అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది గైస్. వన్స్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఫస్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేస్తే మనకి ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇక్కడ మన ప్రొఫైల్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి అవైలబుల్ ఉంటుంది. మై ట్రాన్సాక్షన్స్ అంటే నేనేమైనా చలానాస్ పే చేస్తే అవన్నీ కూడా మనకి ట్రాన్సాక్షన్‌లో చూపిస్తుంది. విర్చువల్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తాక మరి సీ బుక్, అలానే షేర్డ్ సీ బుక్, అట్లనే రిసీవ్డ్ సీ బుక్ ఉంటుంది. విర్చువల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. సో అవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి భయ్యా అన్న డౌట్ వస్తే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే అక్కడ వెహికల్ అని కనిపిస్తుంది కదా. సో వెహికల్ పక్కనే ఎంటర్ వెహికల్ నెంబర్, మీ యొక్క వెహికల్ నెంబర్‌ని అక్కడ ఎంటర్ చేయండి ఒకసారి. ఎంటర్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ వెహికల్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి స్క్రీన్ పైన. వెహికల్ నంబర్ చూపిస్తుంది, వెహికల్ ఓనర్ నేమ్ చూపిస్తుంది, రిజిస్ట్రేషన్ అథారిటీ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది, వెహికల్ క్లాస్, ఫ్యూయల్ టైప్, వెహికల్ ఏజ్, ఏవైనా పర్టిక్యులర్ ఫైనాన్స్ ఉందా లేదా, వెహికల్ స్టేటస్ చూపిస్తుంది. అట్లానే రిజిస్ట్రేషన్ డేట్ చూపిస్తుంది, ఎప్పుడు అయిపోతుందో చూపిస్తుంది, ఇన్సూరెన్స్ టైం కూడా చూపిస్తుంది, ట్యాక్స్ కూడా చూపిస్తుంది. ఇన్‌కేస్ మీరు
చలానా ఏమైనా చలాన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయో కూడా చూసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నుంచి. అట్లానే ఇక్కడ విర్చువల్ ఆర్సీ అంటే మీ ఫోన్లో ఈ అప్లికేషన్లో మీ యొక్క ఆర్సీ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సి బుక్ని. అక్కడ ఏం లేదండి, క్రియేట్ విర్చువల్ ఆర్సీ క్లిక్ చేసి సార్చెస్ నెంబర్ లాస్ట్ 5 నెంబర్స్ ఎంటర్ చేయండి ఇక్కడ. ఆ తర్వాత ఇంజిన్ నెంబర్ యొక్క లాస్ట్ 5 డిజిట్స్ ఎంటర్ చేయండి. వెరిఫై క్లిక్ చేస్తే మీ పర్టికులర్ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఆధార్ కార్డుకి లింకప్ చేశారో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ మై విర్చువల్ ఆర్సీ అయితే డౌన్లోడ్ చేశాను. అక్కడ చూసారు కదా వెహికల్ నెంబర్ చూపిస్తుంది, వ్యూ విర్చువల్ ఆర్సీ ఓపెన్ చేసా. ఇక్కడ చూడండి నా పర్టికులర్ బయోడేటా మొత్తం అంత వచ్చేసింది. నా పేరు, మా నాన్నగారి పేరు, ఆ వెహికల్ ఎవరిది, నాదా కంబైన్డా జాయింటా, ఇంజిన్ నెంబర్, సార్చెస్ నెంబర్ మొత్తం అన్నీ కూడా మీకు అయితే చూపిస్తుంది. ఎప్పుడు వెహికల్ తయారైంది, ట్యాక్స్ ఎప్పటి వరకు కట్టారు, అట్లనే వెహికల్ ఎప్పుడు 15 ఇయర్స్ అయిపోతుంది, నా ఇన్సూరెన్స్ అనేది ఏ కంపెనీతో నేను రిజిస్ట్రేషన్ అయ్యాను, అట్లనే ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్, ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు ఉంది, ఎప్పుడు అయిపోయింది, వెహికల్ ఫిట్నెస్ ఎప్పుడు, మొత్తం ఏ టు జెడ్ పిన్ టు పిన్ మనకైతే మొత్తం అంతా ఇందులో చూపిస్తుంది అనమాట. సో ఈ రకంగా మనమైతే విర్చువల్ ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. భయ్యా ఓకే, మా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దానికి సెపరేట్గా వీడియో చేస్తావా అంటే లేదండి, ఇందులో చెప్తాను. మై విర్చువల్ డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్ ఉంటాయి అనమాట. అవి ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇది మ్యాచ్ అయితే మీకు యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఓకే క్లిక్ చేసి యాడ్ మై డ్రైవింగ్ లైసెన్స్ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ జనరేట్ చేస్తే అక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా యాడ్ అయిపోయింది. ఇది కాకుండా మనకి ఈ అప్లికేషన్లో మనకి చాలా సర్వీసెస్ అయితే ఫ్రీగా చూసుకోవచ్చండి. అదేంటంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం ఏమైనా చలానా పే చేసినప్పుడు ఏదైనా పెండింగ్ ఉండిపోయింది అనుకోండి, మనకి ఇక్కడ చలానా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది. అట్లానే వెరిఫై పేమెంట్, చలానా పేమెంట్ చాలా వ్యూమర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు, చలానా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫోన్ నుంచి మొత్తం పే చేసేసుకోవచ్చు. సో ఇందులో మనకు కొత్త ఫ్యూచర్ ఏదో కాదండి, ఇక్కడ మనకి ఏంటంటే సాస్ అని క్లిక్ చేస్తే అక్కడ మనకి ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా యాక్సిడెంట్తో మీట్ అయినప్పుడు మా ఫ్రెండ్స్కి ఎవరైనా కాల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మేనేజ్ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఏదైనా +1 క్లిక్ చేసి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఇలా నేను అన్సెక్యూర్గా ఉన్నాను, యాక్సిడెంట్ అయింది, ఖచ్చితంగా నన్ను వచ్చి హెల్ప్ చేయండి అని చెప్పేసి ఇక్కడ కాల్ అంబులెన్స్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అంబులెన్స్కి అయితే కాల్ వెళ్తుంది. సో అట్లానే మరొక కొత్త ఆప్షన్ ఏంటంటే ఇందులో హెల్ప్ కేటగిరీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ కేటగిరీకి వెళ్ళి విర్చువల్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ కంప్లైంట్ కానీ ఏదైనా పర్టికులర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సబ్ కేటగిరీ వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ ఏదైనా సెలెక్ట్ చేయండి. సంథింగ్ సో అండ్ సో ఆర్సీ అన్వర్స్ ఇష్యూ టైప్ చేసి వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి రిమార్క్స్ ఎంటర్ చేసి అటాచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇష్యూ అయితే గవర్నమెంట్కి అయితే పాస్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీరు రెస్పాండ్ అవ్వడం కానీ ఈ పర్టికులర్ అప్లికేషన్ ద్వారా మీకైతే వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. సో ఇంకొక కొత్త ఇందులో అయితే నోటిఫికేషన్ పర్టికులర్ ఫ్యూచర్ అయితే iOSలో అయితే లేదు. పర్టికులర్ ఫ్యూచర్ ఏది కాదండి, మీకు దగ్గరలో ఏమైనా మీ వెహికల్ పెట్రోల్ అయిపోయింది అనుకోండి అందులో తెలుస్తుంది. అలానే మీ వెహికల్ పొల్యూషన్ కనుక టైం అయిపోతే అందులోనే తెలుస్తుంది. మీ వెహికల్ ఆర్టీఓకి వెళ్ళాలనుకున్నా అందులోనే తీసుకోవచ్చు. మీరు ఏమైనా యాక్సిడెంట్తో గురైనప్పుడు అంబులెన్స్కి కాల్ చేయాలన్నా నియర్ బై మెడికల్ స్టోర్కి వెళ్ళాలనుకున్నా సింగిల్గా ఉన్నప్పుడు అందులో తెలుస్తుంది. ఎలాగంటారా, మీకు ఆ పర్టికులర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అయ్యి అదే ఆటోమేటిక్గా గైడ్ చేస్తుంది. మీరు ఏదైనా జాగ్రత్తగా వెళ్ళి ఇష్యూని అయితే సాల్వ్ చేసుకోవచ్చు గాయస్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయడము, యూజ్ చేయడము, యాడ్ చేసుకొని మొత్తం అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అని అనుకుంటున్నాను, నేను కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు తెచ్చేస్తాను. అట్లానే మరొక ఏమైనా వీడియో కావాలనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ వెంకటించి నన్ను కంప్లీట్గా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను గైస్. సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.